ఈ మధ్య కొత్తగా పెళ్ళయింది అని ఒక హ్యాష్ట్యాగ్తో 2-3 స్టోరీస్ రాసిన కదా. జస్ట్ ఇమాజినేషన్ చేసుకొని నా ఫ్రెండ్స్ కొద్దిమంది అమ్మాయిలు ఉన్నారు పెళ్ళైన వాళ్ళు, లేదంటే అబ్బాయిలు ఉన్నారు పెళ్ళైన వాళ్ళు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బట్టి నేను రాస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు కొత్తగా లవ్ అయింది. సో లవ్ స్టోరీ అంటే నా ఫేస్కి అవి సూట్ కావు కాబట్టి, కొంచెం పెద్దోన్లాగా అయిపోయినా కాబట్టి, సో కొత్తగా పెళ్ళయిందని హ్యాష్ట్యాగ్ పెట్టి రాస్తున్నా. ఒకవేళ నాకు పెళ్ళైతే నన్ను చేసుకునే పిల్ల ఎన్ని బాధలు పడుతుంది, సో నేను ఆమెకి ఎలా మోటివేట్ చేస్తా, అలా అనుకొని రాస్తున్నా అనమాట. అందరూ అంటే నా ఫ్రెండ్స్ ఈ అమ్మ వాళ్ళకి తెలియకుండా నా పెళ్ళి అయిపోయింది అనుకొని వీడు రిలేషన్షిప్లో ఉన్నాడు అందుకే ఇట్లాంటివి రాస్తున్నారు అనుకుంటున్నారు. అట్లా ఏం లేదు, జస్ట్ ఏదో టైంపాస్కి. ఇప్పుడు లవ్ అంటే మన ఫేస్కి సరిపోదు కాబట్టి పెళ్ళి అని పెడుతున్నా అంతే. సో ఎంజాయ్ చేస్తున్నారు కదా, చదివే వాళ్ళు చదువుతున్నారు. చూద్దాం, అది కొంచెం ఇంకొక 2-3 రాస్తే మంచిగా అనిపిస్తే దాన్ని ఒక మంచిగా పెద్ద సిరీస్ చేద్దాం, చేసి ఒక పోడ్కాస్ట్ లాగా చేసుకుందాం. ఎనీవే, కొత్తగా పెళ్ళయింది.